చేస్తున్నాను. నేను ఏ మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు జర. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారు నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతం విస్మరించద్దు. మనం మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకు అని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం చేయబోతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కుమ్మగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి కూడా తప్ప, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ చెప్పడం కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీస్తుంటేనే నువ్వు పార్టీ నుంచి చూడు. మేము ఆలోచిస్తున్నాం, మరి మాకు ఓటేయాలి ప్రజలు మాకు ఓటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపిరా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినకనే పెట్టిన ఎలక్షన్స్, ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఓ సర్వే చేయించుర్రి, సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి. మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం, ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి మరి. అది ధన్యవాదాలు. నువ్వు డిపెండ్ అర్థమైందని ఓకే. మా నాయకులు ఈ భేదాలు, అభిప్రాయ భేదాలు అనేటివి అవాస్తవము. బండి సంజయ్గా నేను పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తా, పార్టీ జెండా కింద పనిచేస్తా, పార్టీ ఏది చెప్తే అది చేస్తా, మా అధినాయకత్వం ఏది చెప్తే అది చేస్తా, కమిట్మెంట్తో పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తా. ఇది నా ఆలోచన. నా మీద ఇంకెవరికైనా వేరే అభిప్రాయ భేదాలు ఉంటే అవి మనసులో తీసేయండి. నా గురించి మంచి ఆలోచించండి, పార్టీ గురించి మంచి ఆలోచించండి.